శ్రీ కాశీ విశ్వనాథ ఆలయం సమీపంలో జ్ఞానవాపి మసీదులో సైంటిఫిక్ సర్వే చేయాలంటూ వారణాసి జిల్లా కోర్టు ఈ నెల 21న ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. జూలై 26న సాయంత్రం 5 గంటల వరకు మసీదు ప్రాంగణంలో ఎలాంటి సర్వే చేపట్టరాదని ఆదేశించింది. జిల్లా కోర్టు ఆదేశాల మేరకు శాస్త్రీయ సర్వే చేసేందుకు భారత పురావస్తు విభాగం అధికారుల బృందం ఇవాళ ఉదయం 7 గంటలకు జ్ఞానవాపి మసీదులోకి వెళ్లింది. ఆ సర్వేను వ్యతిరేకిస్తూ జ్ఞానవాపి మసీదు కమిటీ దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం అత్యవసరంగా విచారించింది. ఇక సర్వే సమయంలో మసీదు ప్రాంగణంలో పురావస్తు అధికారులు తవ్వకాలు చేపడతారా అని విచారణ సందర్భంగా కేంద్రాన్ని సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. దీనికి కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా బదులిస్తూ ఒక్క ఇటుకను జరపడం లేదు, ఇలాంటి ప్రణాళిక లేదు, ప్రస్తుతానికి అక్కడ కేవలం కొలతలు, ఫోటోగ్రఫీ, రాడాన్ ప్రక్రియ మాత్రమే కొనసాగుతుందని, ఇది మసీదు నిర్మాణాలపై ఎలాంటి ప్రభావం చూపించదని కోర్టుకు తెలిపారు. మసీదు ప్రాంగణంలో నిర్మాణాల తొలగింపు లేదా తవ్వకాలు చేపట్టలేదన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న సిజేఐ ధర్మాసనం వారణాసి కోర్టు ఇచ్చిన మసీదు సర్వే ఆదేశాలపై స్టే విధించింది. ఇక వారణాసి కోర్టు ఆదేశాలపై మసీదు కమిటీ అలహాబాద్ హైకోర్టుకు వెళ్లేందుకు అనుమతి ఇచ్చింది. बिना क्षति पहुंचाए हुए सर्वेक्षण किया जाए और मुस्लिम पक्ष की तरफ से ये बहस की गई कि नहीं और हमारी बहुत दिनों से मस्जिद चली आ रही है और उसका कैरेक्टर बदल जाएगा, जो कि हम लोगों ने ये भी बताया कोर्ट को कि ऐसा कोई डायरेक्शन नहीं है जिससे स्ट्रक्चर को डैमेज पहुंचेगा। पर मुस्लिम पक्ष ने सुप्रीम कोर्ट के सामने बात रखी, अंजुमन इंतजामिया ने, कि उनको कुछ समय चाहिए इस ऑर्डर को चुनौती देने का। इसलिए माननीय सुप्रीम कोर्ट ने डिस्ट्रिक्ट जज वाराणसी के ऑर्डर पे 2 दिन के लिए एक इंटरिम रोक लगाई है और इलाहाबाद हाईकोर्ट के सामने मामला जाएगा और इलाहाबाद हाईकोर्ट फिर दोबारा अफ्रेश इसे डिसाइड करेगी कि ये रोक रहनी है कि नहीं रहनी है, ये ऑर्डर सही है कि गलत है। केंद्र सरकार के जो वकील थे आर्कियोलॉजिकल सर्वे ऑफ इंडिया के मिस्टर तुषार मेहता साहब, सॉलिसिटर जनरल ऑफ इंडिया, उन्होंने सुप्रीम कोर्ट को अप्राइज किया कि ये सर्वे में मेजरमेंट हो रहा है, मैपिंग हो रही है।